ఇవాళ నేను లెటర్ కూడా రాశాను, మీరు సడన్గా మార్చడం కరెక్ట్ కాదు అంటే మీరు ఎక్కువ మంది రాకూడదు అని అనుకుంటున్నారా ఆడ రావడానికి? సడన్గా చెప్తే ఎలా? దానికి కాస్ట్ అవుతుంది. ఎవరికి పెడతారు ఆ కాస్ట్? ఎవరి జేబులో? అందరికి రూములు అవన్నీ, ఇక్కడైతే మన రూమ్స్ అన్నీ ఉంటాయి, అందరూ ఎప్పుడు రెగ్యులర్గా ఉండేవి, అవి ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇవాళ మళ్ళీ దర్శనాలు కూడా మొన్న ఇచ్చారు కదా, ఫిబ్రవరిలో దర్శనాలు ఇచ్చారు కదా అందరికీ వచ్చిన వాళ్ళకి. అంటే రమ్మన ఏంటిది అంటే రాజకీయ నాయకులు వాళ్ళ దీనికోసం ప్రభుత్వాలు రకరకాల తాయిలాలు ఇస్తాయి ఓట్ల కోసం. మనం అది చేస్తున్నామా? కాదు కదా. ఇది ఒక ట్రేడ్ బాడీ. ఇక్కడ ఏంటి? ఇండస్ట్రీ బాగుపడాలి. చూస్తున్నాం ఎంత పరిశ్రమ ఎంత దారుణంగా వెళ్ళిపోతుందో. దాన్ని ఎలా బాగు చేసుకోవాలి దాని గురించి ఆలోచించాలి. కానీ నేను ఈ పొజిషన్లో కూర్చోవాలా, ఎలక్షన్ లేకుండా ఒకరు ఉన్నారు 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఒకరే సెక్రటరీగా ఉన్నారు. మరి ఎక్కడన్నా ఉన్నారా? నేను 2 సంవత్సరాలు చేశాను. అప్పుడు ఒక ఆయన అడిగారు, ఏమయ్యా మీరే ఎప్పుడు గబ్బిలాలా గేలాడతారని. ఎవరు రావట్లేదన్న. మానేసి ఆ రోజు నుంచి 5 ఏళ్ళు రాలా, మానేసి వెళ్ళిపోయాను. ఇక్కడ వేరే ఒక దీనికోసం ఇక్కడ వచ్చా, ఈ బిల్డింగ్ని కాపాడుకునే దానికోసం వచ్చా, లేకపోతే నేను ఇక్కడ కూడా రాను. అది ఆలోచించాలి. మీరు కూడా మేము చెప్పినవి కాదు, మీరు క్వశ్చన్ చేయండి. మీరు చేస్తుంది కరెక్టా, మీరు చేస్తుంది అబద్ధాన్ని మీరు మనం క్వశ్చన్ వేయండి. అడిగితేనే అప్పుడు సమాధానం వస్తుంది. మీరు అడగలేదనుకో మేము సమాధానం చెప్పలేము కదా. మేము చెప్పినవి మీరు చెప్పుకొని టెలికాస్ట్ చేస్తే కాదు కదా. ఏది రైటా రాదని మీకు రైట్. ఎందుకంటే ఇవాళ ఉన్నది మీడియాకి ఎందుకు వచ్చాం? లాస్ట్ నేను వచ్చేవాడిని కూడా కాదు. వచ్చినప్పుడు దాన్ని వీక్ చేయకూడదు. మీడియా పెట్టారు, ఏమొచ్చింది, ఏం పబ్లిసిటీ వచ్చిందా, 4 రోజులు అయిపోతుంది, ఈ టైపు కాదు కదా. ఇక్కడ వచ్చింది దానికోసం కదా మనం. మీరు ఇవాళ ఏదైనా సరే నేను